కిడ్నీకైనా లివర్కైనా హాని చేయకుండా వాడుకోగలిగే ప్రాబబ్లీ ఒకే ఒక్క నాన్ వెజిటేరియన్ ఏంటంటే ఇది. సో కిడ్నీ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మీరు ఫ్యాట్ తీసుకోవడానికి ఇబ్బంది లేదు. కోకోనట్ ఆయిల్ అంటే మన డైట్లో ఎలాగ ఉంటాయి కాబట్టి అది చాలా హై లోడ్ తీసుకున్నా కూడా ఏం కాదు. దాని మీద లోడ్ వేయకూడదు. ఏదైతే ఆర్గాన్ దెబ్బతిందో లోడ్ వేయకూడదు. సో కిడ్నీ ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ వరకు తీసుకోకుండా మీరు ఆ ఎక్స్టెంట్ ఫ్యాట్ని బాగా పెంచుకోవాలి. సో ఇలా చేయడం ద్వారా చక్కగా కిడ్నీ రికవర్ అవుతుంది, రక్తం పడుతుంది. దీనికి తగినట్టు నేను ఇందాక చెప్పిన ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ కూడా వీక్లీ వన్స్ లేదా మీ డాక్టర్ సలహా మేరకు 10 డేస్కి ఒకసారి కానీ నార్మల్ సెలైన్స్ తీసుకోండి. అది డైరెక్ట్ చేస్తారు కొన్ని సందర్భాలు, అలా కాకుండా నార్మల్ సెలైన్ చేసే పద్ధతి కూడా ఉంది. మీరు అలాంటప్పుడు వాళ్ళు గ్లూకోజ్ పెట్టకుండా ఎన్ఎస్ నుంచి పెట్టమని అడగండి. ఎన్ఎస్ నార్మల్ సెలైన్. ప్రజలు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా చేయించుకోండి. మీరు రక్తం ఎక్కిస్తే ఏమీ కాదు, ఏమైనా అయిందంటే బ్లడ్ బ్యాంకును మూసేద్దాం, మన హాస్పిటల్ కూడా మూసేద్దాం. ఎందుకు అవుతుంది రక్తంలో? పోరు ఎందుకు అవుతుందో సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కిడ్నీ లోడు అని మీరు అని మంచినీళ్ళు ఇవ్వకపోవడం కూడా పెద్ద తప్పు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కిడ్నీలో మంచినీళ్ళని. ఇది కూడా పెద్ద బండపోతు. మంచినీళ్ళు తాగకపోతే కిడ్నీ పోతుంది. మరి కిడ్నీ పోయిందంటే మీరు మంచినీళ్ళు తాగొద్దంటారు. ఎలా చేస్తుంది చెప్పండి? మంచినీళ్ళు తాగకపోతే కదా కిడ్నీలు పోయేది. ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా.